ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో భగవతి జ్వలజ్వలాశూలిని సర్వశత్రు సంహారిణి సకల దురితోపశమకారిణి సకల రాక్షస సంహారిణి సింహవాహిని అష్టభుజే అట్టహస ధ్వంసిని హ్రీం ధూం జ్వలశూలిని సర్వగ్రహ ప్రేతగ్రహ పిశాచగ్రహ బ్రహ్మరాక్షసగ్రహ రాక్షసగ్రహ శాకినీగ్రహ హాకినీగ్రహ డాకినీగ్రహ స్వప్నగ్రహ అనుభూతగ్రహ అపస్మారగ్రహ యక్షగ్రహన్ సంహార కృత్రిమాగ్రహన్ ఉచ్చాటయ ఓం రం మోహాయ నాశాయ మారాయ పూరాయ శోషాయ దహ పచ భక్షయ ఖండయ ఖడ్గేన ప్రహరయ శూలేన తాడయ పాశేన బంధయ అనలేన దహ హ్రీం ధూం జ్వలశూలిని సకల రోగ సంహారిణి భూతజ్వర పిశాచజ్వర బ్రహ్మరాక్షసజ్వర కృత్రిమజ్వర వాతజ్వర పైత్యజ్వర శ్లేష్మజ్వర ప్రేతజ్వర సన్నిపాతజ్వర ఏకాహిక ద్వ్యాహిక త్ర్యాహిక చతుర్దికాదిజ్వర పక్షజ్వర మాసజ్వర సంవత్సరజ్వర పూర్ణజ్వర సర్వజ్వరాన్ సంహారయ కటిశూల కుక్షిశూల పార్శ్వశూల ప్రశూల శిరశ్మూల సర్వశూలాదిగ్రహన్ ప్రహరయ కంపయ భేదయ ఆత్మయంత్ర ఆత్మతంత్ర ఆత్మవిద్య స్థాపయ మాం రక్ష మాం పరివారాన్ రక్ష ఓం నమో కృష్ణవసనే దుర్గేవం వటుక భైరవేశ్వరి మమ శత్రున్నాశయ హూం ఫట్ స్వాహ. ఈ పై మంత్రాన్ని 21 మార్లు పఠించి విభూది తీర్థంతో అభిమంత్రించి పారాయణం చేయునప్పుడు చేతితో పట్టుకొని తీర్థము విభూది ఇస్తే గ్రహబాధలు ఉపశమించును, జ్వరము తగ్గును, భయపడిన వారి భయములు తొలగును, నొప్పులతో బాధపడి వారి నొప్పులు తగ్గును, తీవ్రమైన అనారోగ్యంతో మంచాన ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరమైనది. తప్పక నయం కాగలదు. తగ్గే వరకు చేయాలి. శుభ్రతగా ఉండి చేయాలి. అనారోగ్యంతో ఉన్న ఎవరైనా వారికి వారే ఇది చదువుకుని అభిమంత్రించుకోవచ్చు. ఈ మంత్రాన్ని సాధకుడు సిద్ధి పొందాలి అంటే చంద్ర సూర్య గ్రహణాల్లో జపమొనరించిన సిద్ధి నొందగలడు. సిద్ధి పొందిన వారు ఇది జపించి విభూది పెట్టిన అనారోగ్యంతో ఉన్నవారికి నయం అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.